చాలా దారుణమైన హత్యలు, క్రైమ్ వార్తలు మనకు కనబడతా ఉన్నాయి. ఇగో ఇక్కడ కులోన్మాద హత్య. తన కూతురిని ప్రేమిస్తున్నాడు అని యువకుడిని గొడ్డలతో నరికి చంపిండట తండ్రి. పెద్దపల్లిలో దారుణం. యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిండట. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికల మీద దృష్టి పెట్టిండట. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి. చంపేస్తారేమో అని గతంలోనే హెచ్చరించిన యువతి. గతంలో కూడా 2 సార్లు ఆ యువకుడి మీద దాడికి ప్రయత్నం చేసిండట. చూడండి, మరో మారుతీరావు తయారైండిట. ఇప్పుడు ఏం లాభం? సంపితివి, నువ్వు పోయి జైలు ఉంటివి. రేపు పొద్దున ఏంది? మళ్ళీ మారుతీరావు లెక్కన ఇంకోటి లెక్కన మళ్ళీ నువ్వు సూసైడ్ చేసుకొని సావాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ఎవిడెన్స్ ఉంటుంది, క్లియర్గా కనబడుతున్నది చంపినట్టుగా, కేసు ప్రూవ్ అవుతుంది. ఇక నీ జీవితం ఏముంది? నీ జీవితం ఖతం చేసినావు, నీ కూతురు జీవితాన్ని కూడా ఖతం చేసినావు, అవతలని చంపేసినావు. తన కూతురిని మర్చిపోవాలంటూ ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిపైన యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమా గీమా వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోకపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుడిని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడదని భావించి పథకం ప్రకారం అతడి ప్రాణాలు బలిగొన్నాడు. గొడ్డలితో దాడి చేస్తే తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న స్థితిలో ఆ యువకుడు హాహాకారాలు పరుగులు పెట్టినా కనికరించకుండా వెంబడించి మరీ పదే నరికి చంపాడు. ఈ కులోన్మాద హత్య పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో జరిగింది. హతుడు ఆ గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు గౌడ్, జ్యోత్స్నా దంపతుల కుమారుడు సాయి కుమార్ గౌడ్. కూతురు 4 ఏళ్ల కింద డెంగ్యూతో చనిపోవడం, మిగిలిన ఒక్కగానొక్క సంతానం తాజాగా హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కంటికి మంటికి ధారగా రోధిస్తున్నారు. పాపం అమ్మాయి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఆల్రెడీ కోవిడ్ వచ్చి చనిపోయిందట. ఇక ఒక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయిని కూడా వీడు చంపేసిండు. అదే గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తన సహాధ్యాయి సుల్తానాబాద్లో ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతిని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇది తెలిసి ఆ యువతి తండ్రి ముత్యం సదయ్య అలియాస్ సది సాయి కుమార్ను పలుమార్లు మందలించిండు. 27వ తేదీన సాయి పుట్టినరోజు కావడంతో అతడికి ఆ యువతి శుభాకాంక్షలు చెప్పిందట. ఇది తెలిసిన సదయ్య సాయిని ఎలాగైనా చంపాలి అనుకుని అతని కదలికల మీద దృష్టి పెట్టిండు. సాయి అతడి స్నేహితులు కలిసి ఆ రోజు రాత్రి 9:30కు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో మద్యం దాగుతున్నారు. అక్కడికి ద్విచక్ర వాహనంపై వచ్చిన సదయ్య వెంట తెచ్చుకున్న గొడ్డలతో సాయి మెడపైన నరికాడు. ఇది చూసి సాయి మిత్రులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. తీవ్ర గాయాలతో రక్తం కారుతుండగా సాయి శక్తినంతా కూడదీసుకొని అక్కడి నుంచి తన మేనత్త ఇంటివైపుగా పారిపోయేందుకు విఫలయత్నం చేసి కుప్పగూలాడు. అప్పటికి కోపం చల్లారని సదయ్య గొడ్డలితో మరో 2 సార్లు సాయి మెడపైన దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సాయిని కుటుంబ సభ్యులు సుల్తానాబాద్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు అతని కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పారిపోయారు. అయితే సదయ్యను జూలపల్లి మండలం కోనరావుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుణ్ణి నరికి చంపిన వాళ్ళను కూడా నరికి చంపేయాలంటూ హతుడి తల్లి బిగ్గరగా రోధిస్తూ డిమాండ్ చేసింది. ఏం ఘోరం అండి ఇది! అమ్మాయి ముందే చెప్పిందట, కులోన్మాదమే ఈ హత్యకు కారణం. తమ అమ్మాయి వేరే కులం అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసే ఆమె తండ్రి సదయ్య పథకం ప్రకారం నా బిడ్డను నరికి చంపేశాడు. గురువారం సాయి పుట్టినరోజు. ఆ అమ్మాయి ప్రత్యేకంగా కేక్ తీసుకొచ్చి సాయితో కట్ చేయించినట్టుగా తెలిసింది. మధ్యాహ్నం తర్వాత గ్రామంలో కొందరు వ్యక్తులు బైకులపైన చక్కర్లు కొట్టడం గమనించి సాయిని బయట తిరగొద్దని అప్రమత్తం చేసిన. సాయంత్రం స్నేహితులు రావడంతో కేక్ కట్ చేపిస్తానంటూ సాయి బయటకు వెళ్ళాడు. అయితే తమ బంధువులు సాయిని చంపాలని చూస్తున్నారని ఆ అమ్మాయి మమ్మల్ని గతంలోనే హెచ్చరించింది. ఇదివరకు ఒక పెళ్లిలో వినాయక చవితి రోజున సాయి పైన యువతి బంధువులు దాడికి ప్రయత్నించారు. అప్పుడు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోరు. ఇది కథ. పట్టించుకోరు. ఆడ భూమి ఉన్నది నా నాయన, ఆడ ఒక 100 ఎకరాలు ఉంది, కబ్జా చేయాలని నీకు 2 ఎకరాలు ఇస్తా, లేకపోతే 30 ఎకరాలు ఇస్తా రా అంటే పొలోమని వెహికల్ వేసుకొని ఉరికొస్తారు. ఇప్పుడు ఒకవేళ వా కుటుంబం మీద నిఘా పెట్టి ఆ సదయ్య అనేటోని ముందుగానే నియంత్రించి ఉంటే, ఈ అబ్బాయికి ఏం జరిగినా నీదే అని రాయించుకొని ఉంటే సిచ్యువేషన్ ఎట్లుండేది? అంటే గతంలో కూడా కంప్లైంట్ చేసి వీళ్ళు చంపే అవకాశం ఉంది, ప్రాణహాని ఉంది అని. ఎన్ని హత్యలు ఇట్లాంటివి రీసెంట్. ఇప్పుడు మొన్న ఆ మాల బంటి అనే అబ్బాయిని చంపేసారు కదా అక్కడ. ఇది అది కులోన్మాద హత్యనే.
ఎక్కడ ఆగట్లేదు కదా. అసలు దీని మీద గవర్నమెంట్స్ ఏమైనా బాధ్యతగా ఎందుకు జరుగుతున్నాయి, దీనికి ఏం చేయాలి అన్న దాని మీద ఏమైనా ప్రజల్లో అవగాహన కల్పించి దాని మీద రివ్యూలు చేసి ఏం చేయాలన్న దాని మీద ఏమైనా చేస్తున్నదా?